స్వప్న అయితే చాంపి చల్లుతుంది వాకిట్లో. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ మీ స్వప్న కృష్ణ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వీడియో ఇష్టాలు మేమైతే బాగున్నాం, మీరు ఈయన బాగుండాలని మనసారా కోరుకుంటున్నాం. ఇంకా ఈరోజు శ్రావణ సోమవారం 2వ వారం కాబట్టి ఇంకా శాంతి చల్లుతున్నాం. ఇంకా ఈరోజు ఒక పొద్దు అయితే బాగా నేను ఇద్దరం ఉంటున్నాము. నేను స్వప్న ఇద్దరం ఉంటున్నాం ఈ వారము. ఈరోజు అట్నుంచి అంతా మొత్తం చల్లేసింది, చివర మాత్రం చల్లేది చల్లుతుంది. ఇప్పుడు ఇక్కడ విజయ్ అయితే ఇంకా ఇడుపులు అలుకుతుంది. వాటర్ తేవాలా సరిపోయిందా? సరిపోతాయా? ఓకే. గడ్డి పోయినాక మంచిగా అయింది కదా ఇక్కడ. పోయిన వారం నాయన చెక్కేసింది కదా గడ్డి, అంతా నీట్గా అయిపోయింది. ఇక కలుపు రానివ్వదు, ఇంట్లో గడ్డి రానివ్వదు ఎక్కడ. ఎందుకు సరిపోలేదా పెండ? లేకుండే కదా చేను దగ్గర. అదే నిన్ను వేసుకొచ్చేటప్పుడు లేకున్నది కదా అంటున్నా. పొద్దున్న తెచ్చేదండి అంటున్నావా? మరి చెప్పలేవు కదా. సరే ఓకే. విజయ్ ఎక్కడి నుంచి మధ్యలో నుంచి అలుకుతున్నావు? అట్లానా? అవును, అర్థమైంది. ఆ చివర చల్లుతున్నావు కాబట్టి ఖాళీ ఉండకుండా మధ్యలో నుంచి అలికేసిందా? లేచిందారా? మమ్మీ లేచిందా? తేజస్వి ఇద్దరు లేవలేరా పిల్లలు? పిల్లలను లేకపోతారా? స్కూల్ ఉంటుంది కదా ఈరోజు, మండే కదా. ఏడి వారు? నానా వారు ఉరికిరా ఉరికిరా. ఫోన్ చూస్తుండా? పాలకోండి తెలియదు అవనికి. అంటే ఎన్ని గంటలకు లేచింది? మబ్బులో లేచిండు 5 గంటలకు అట్లా. 5:30కు లేచి ఆయనకి డాడీ ఏడి అన్నాడేమో. నాన్న తొందర లేచినావు ఈరోజు? ఏమని అడిగినావు? డాడీ ఏడి అని అడిగినావా? పాలకొత్త కాబట్టి నేను పొద్దున్నే కదా. అలకడానికి వస్తలేదా విజయ్? ఇవన్నీ రాళ్ళు రాళ్ళు అయింది కదా. సిమెంట్ వేసినాము అప్పుడు, కంకర సిమెంట్ వేసారు మీరు దీనిపైన. మొత్తం ఇక అన్ని గెచ్చులు గెచ్చులు కనిపిస్తున్నాయి చూడు, అన్ని రాళ్ళు రాళ్ళే కనిపిస్తున్నాయి. ఇంకో రాళ్ళు ఏళ్ళకు తలుగుతాయి ఇవన్నీ. ఇసుక సిమెంట్ కలిపి సాఫ్గా వేయాలి. చేస్తే ఇట్లా ఎట్లా అంటే ఇక్కడ ఉంది కదా బెడ్, దీనిలోకైతే ఈజీగా ఇట్లా ఇట్లా అనుకుంటూ పోవచ్చు. అదేమో రాళ్ళు రాళ్ళు అయిపోయింది. ఏళ్ళకి కలిగితే ఏళ్ళు కోసుకపోతే గోల్రు పోతాయి, దానికి తెలుసా? అవునవును. ఆ రోడ్ వేసేటప్పుడు తెచ్చేసారు కదా మీరు. ఇది ఆ నుంచి సిమెంట్ తెచ్చి ఇక్కడ వేసారు, కంకర సిమెంట్కి. అదేమో ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఉత్తమ మట్టి ఉన్నా పర్వాలేకుంటుండేదేమో. స్వప్న అయితే ముగ్గేస్తుంది వాకిట్లా. బాగా అనిపిస్తుంది రా ముగ్గు, సూపర్ అనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. సూపర్ బాగుంది ముగ్గు, చాలా బాగా అనిపిస్తుంది. వాకిట్ల చాంపి చల్లి అల్లికి ఇరుపులకు ముగ్గులేసి వాకిట్లో ముగ్గులేస్తే ఇల్లు చూడడానికి చాలా చక్కగా అనిపిస్తుంది తెలుసా. చాలా బాగా అనిపిస్తుంది.
పిల్లలకు స్నానాలు చేపించి స్కూల్కి టైం అవుతుంది, రెడీ చేయాలి. స్కూల్కి రెడీ చేయాలి పిల్లల్ని. ఓకే, వాటర్ పెట్టినావుగా హీటర్కి, వాటర్ బాగా మసిలిపోతున్నాయి, స్నానాలు చెప్పిపో పిల్లలకి. సరే బాయ్ వారు, బాయ్ నికి, బాయ్ నాన్న. మమ్మీ ఏం చేస్తున్నావురా? సంపు దగ్గర ఏం చేస్తున్నావు? వాటర్ సంపు దగ్గర వంట చేసినావు దేవుని దగ్గర ఎడబెట్టడానికి? సరే సరే. మమ్మీ ఏం చేస్తున్నావు రాడా? మెల్లగా సంపులో పడవు, దా కడుక్కొని బయటికి వెళ్ళి. జాగ్రత్త జాగ్రత్త, దా. మమ్మీ అడగదా? మమ్మీని పిలిస్తే ఎందుకు పోతున్నావు అక్కడ? మమ్మీతో అడిపించుకోవాలి బేటా. కట్టెలు ఇక్కడ బయట వేసిరు, పచ్చుకున్నాయి ఎండడానికి ఎట్టిరా. లోపలికొండి మూతను లోపలికొండి పూజించాలంట కదా, ఇంతకుముందు ఎవరో కామెంట్ చేసారు కదా కదా కదా. సరే పట్టు, అంటే నీకు ఇట్లా బయట నుంచే పూజించడానికి అలవాటు పడింది. ఎప్పుడు అట్లే చేస్తున్నాం కాబట్టి అట్లే అలవాటు ఉంది. లోపలికి అయిపో ఇప్పుడన్నా కనీసం, పో లోపలికి బొట్లు పెట్టేసి. మిట్టి నవ్వుతుంది, మిట్టి నవ్వుతుంది. మిట్టి అయిపోయిందా? అవతల కడుపు. అయిందా సేమియా? అవుతుంది, ఇంకో కొంచెం ఉడకాలి. చూద్దాం చూద్దాం ఒకసారి. ఇట్లా కొద్దిగా మసాలా కొంచెం ఉడకాలి. పిల్లలు వచ్చారు తినిపోవడానికి. పిల్లలు వచ్చేసరికల్లా ఈ ఒక పొద్దు అయిపోయేదండి, పిల్లలు తినిపోదురు. అవును, మేము వచ్చేసరికల్లా మీరు ఇంటికాడ పనులు చేసుకుంటే కల్లా మీకు లేట్ అయింది, మేము లేట్గా వచ్చేసినాం. సరే, పొయ్యి మంచిగా అనిపిస్తుంది బొట్లు పెట్టిన తర్వాత కదా. రెండవ సోమవారం కదా ఇది? ఇంకెన్ని ఉంటాయంటే ఇంకొకటి ఉంటుందేమో వారం. 4 ఉట్లల్లో 3 ఉండాలి. 4 వచ్చినాయంట, 3 ఉండాలి. ఆ 3 వారాలల్లో 5 ఒక పొద్దులు కంప్లీట్ చేయాలంటే 5 మంది ఉండాలి. అంటే పోయిన వారం నేను ఒకనున్నా, ఈ వారం ఇద్దరం ఉన్నాం కదా, ఎన్నైనా వీడికి 3 అయినాయి. నెక్స్ట్ వారం ఇద్దరం ఉంటే 5 అవుతాయి అట్లా. ఇప్పుడు అర్థమైందా నీకు? దేవుని దగ్గర అంతా రెడీ చేసినావు కదా? ఓకే. పెట్టుకోబెట్టా, పెట్టుకో మమ్మీ. మొక్కలు మొక్కుతారు. మిర్చి పెట్టుకుంటున్నావా? పిల్లలకి ఎట్టొద్దంటారా గంధం కానీ పసుపు కానీ? పెట్టొద్దంట. ఒక ఏజ్ వచ్చినంత వరకు పెట్టొద్దన్నారు పిల్లలు.
నాకు పోదురా నాన్న బిడ్డ, ఒక్క నిమిషం అయిపోయింది. పోబేట మమ్మీ నువ్వు వస్తారు బండి మీద తీసుకొస్తా పోదు రాగండి నాన్న మీరు, నేను దించేస్తా కానీ ఫోన్ చూడండి. దేవుని దగ్గర మొక్కినాక పోతారు సరేనా? జర మమ్మీ నేను పెడతా, అప్పుడు పెడితే వద్దాను కదా. అయిపోయిందా? దానన్న మొక్కుదు రాండ్రా తీసుకుంటా మొక్కండి మెల్ల బేట. నెక్స్ట్ స్కూల్ టైం అయింది, కొద్దిగా తినిపోరు మీరు. ఓకే ఓకే ఒక పొద్దు ఇంకా టెంకాయ వాటర్ తాగేస్తే సరిపోతుంది. గ్లాసీ నేను వస్తాను కదా చేయబట్టు. ఓకే ఓకే